ఘనుడు ప్రేమతో కృపలో మమ్మల్ని నడిపిస్తున్నటువంటి మా పరమ తండ్రి, నీ ప్రియకుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి ఉదయకాల సమయంలో ఇటు విధముగా ఉదయపు ఆరాధనలో మిమ్మల్ని ఆరాధించే కృపను మాకు ఇచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ మొదటి అవర్స్లో ప్రభా నీ సన్నిధికి రావడానికి మరి కృప చూపించారు. అందును బట్టి మీకు వందనాలు. ఉదయకాల సమయంలో వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున దీవించండి. ఇదిగో ప్రభా ఇంతవరకు ఆరాధించడానికి మీ ఆత్మతో మమ్మల్ని నడిపించారు. నీ లేఖనాల్లోనికి వెళుతున్నాం అయ్యా. నీ భక్తుడు నీ చేత నడిపించబడి కూలగొట్టబడిన ప్రకారములను కట్టడానికి వాడుకున్న నెహెమ్యా జీవితాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి మీరు కృప చూపించారు. నెహెమ్యా జీవితంలోంచి ఎన్నో ఆత్మీయ విషయాలను మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. ఇది ఉదయకాల సమయంలో కూడా ప్రభా మరి 6వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను మేము ధ్యానం చేయడానికి సిద్ధపడుతుంటుండగా, బలహీనులము జ్ఞానము లేని వారము, జ్ఞానము దయచేవాడము నీవు కాబట్టి ఏ ఉద్దేశంతో అయితే ఆ లేఖనాలను రాశారో ఆ ఉద్దేశంలో మాత్రమే మేము ధ్యానం చేసుకోవడానికి సహాయం చేసి మా ఆత్మీయ జీవితాన్ని వర్ధిల్ల చేసుకోవడానికి నీకు దగ్గరగా ఉండడానికి సహాయం చేయమని మా ప్రభువును యేసుక్రీస్తు వారి పేట వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, మరి మనము నెహెమ్యా గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయం వరకు మనం లాస్ట్ వీక్లో మనం ధ్యానం చేసుకున్నాం. పోయిన ఆదివారము నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయం ధ్యానం చేసుకున్నాం. ఈ నెహెమ్యా గ్రంథం యొక్క వృత్తాంతము ఏంటి అని చెప్పుకున్నామంటే, పడగొట్టబడినటువంటి సమస్తమును తిరిగి కట్టబడగలిగినటువంటి సామర్థ్యమైనటువంటి దేవునితో మనం ఎలా సహవాసం చేస్తే మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. కొన్నిసార్లు మన జీవితాలు ఎలాగుంటాయంటే తీరము కనపడినటువంటి తుఫానులాగా మారిపోతూ ఉంటుంది. పాత సినిమాలో చెప్పకూడదేమో కానీ ఒక పాట ఉంటుంది. ఏదో శోభన్ బాబు ఎవరో ఫాస్ట్ గారు సినిమాలు చెప్పేస్తున్నారు పొద్దున్నే వచ్చి. మరొకప్పుడు చూసేవాళ్ళం, అందరూ చూసిన వాళ్ళే కదండి. అది పాత రోత జీవితాల్లో చూసాం. అఫ్కోర్స్ ఇప్పటికి చూస్తున్నది వేరే సంగతి అనుకోండి. దాని గురించి మనం ఇప్పుడు ధ్యానం చేసుకోవడం మంచిది కాదు. నేను పాతది చెప్తున్నాను. గాలి వానలో అని ఒక పాట ఉంటుంది. అబ్బా ఒకసారి చేపలు కొట్టండి తల్లికి. ఒకసారి సినిమా పేరు కూడా చెప్పేసింది తల్లి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. గాలి వానలో అని ఒక మంచి పాట, నాకు చాలా ఇష్టమైన పాట. ఇప్పటికీ పాడుతుంటే పాస్టర్ గారు తిడతా ఉంటారు నన్ను, ఏ పాట అది అసహ్యం పాడు ఊరిక పాడుతూ ఉంటాం. ఆడి జీవితం అల్లకల్లోలం అయిపోయి పాడుకుంటాడు ఆ పాట. పాడవా ప్రభా, పాడేచ్చు కదా ఒకసారి, వైరల్ అయిపోద్ది మళ్ళీ. పోనీ అలాగన్నా కొంచెం అందరూ ఫాలో అవుతారు మన ఛానల్ని. ప్రైజ్ ది లార్డ్. అలాగా ఆయన బయటికి వెళ్ళి పాడుకుని వస్తారే, మొదలండి ఆయన్ని. సో కాబట్టి ఈ పాట జీవితం అల్లకల్లోలం అయిపోయి శోభన్ బాబు జీవితంలోని ఏం చేయాలో అర్థం అవ్వక తుఫాన్లో పరిగెడుతూ పడిపోతూ పాడతాడు. ఎందుకు చెప్తున్నాను ఈ పాట అంటే, చాలామందికి కొంచెం హార్ట్ టచ్ అవుతుందని అక్కడికి వెళ్తారని ఒకసారి చూసినటువంటి వాళ్ళు, నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేకుండా. అంటే బ్రతుకులు అలకల్లోలం అయిపోయినప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని సమయాల్లో ప్రతి మానవుని జీవితంలో రావడం అన్నది సహజం. అది రాకుండా, దాన్ని దాటకుండా మానవుడు ముందుకు వెళ్ళడం అన్నది జరగదు. రెండవదిగా కుటుంబాలు అల్లకల్లోలం అయిపోతున్నటువంటి పరిస్థితి. వ్యక్తిగతమైన జీవితాలు బాగుంటాయి, పర్సనల్ లైఫ్ బాగుంటుంది, చక్కగా వెళ్తున్నాం అనుకుంటాం. తెలియనటువంటి ఒక శోధన కుటుంబంలోనికి, ఫ్యామిలీ లైఫ్లోకి వస్తుంది. అప్పుడు కుటుంబం అల్లకల్లోలం అయిపోతే అది కూడా మనకు బాధ కలుగుతుంది. అయ్యో, కుటుంబంతో ఎంతో హ్యాపీగా వెళ్తున్నాం కదా ఫ్యామిలీ లైఫ్లోని, ఏంటి నా ఫ్యామిలీ ఇలాగ అయిపోయింది ఏంటని చాలాసార్లు కుటుంబంలో కూడా వచ్చినటువంటి శోధనలు మనకు ఉంటాయి. ఇటు విధముగా ఉన్నటువంటి సమస్యల నుంచి ఈ నెహెమ్యా గ్రంథం ఏం తెలియజేస్తుందంటే, ప్రాకారములు పడగొట్టుకుని నీ ఇంటిలోనికి, నీ జీవితంలోనికి, నీ హృదయంలోనికి, నీ మనస్సులోనికి, నీ బ్రతుకులోనికి చీకటి అంధకార శక్తులు, మూర్ఖమైన వక్ర జనాంగము
ఈ లోకంలో ఉన్నటువంటి చెడ్డ తరము కలిగినటువంటి హృదయ లక్షణాలు కలిగినటువంటి కీడు చేసే మనస్తత్వం కలిగినటువంటి వారు నీతో సంబంధం లేకుండా, లేదంటే నీతో సంబంధం కలిగి, లేకపోతే నీ పాప జీవితాన్ని బట్టి, నీ రోత జీవితాన్ని బట్టి, లేక నీ అజ్ఞానం కలిగినటువంటి నీ జీవితాన్ని బట్టి నీ హృదయంలోనికి, నీ మనస్సులోనికి, నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి ప్రాకారంలో పడగొట్టకబడి ముందుకు వచ్చేసి నీ జీవితాన్ని కాలిపోయేటట్టుగా, గుమ్మములు కాలిపోయే పరిస్థితి, కాల్చివేసిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నువ్వు కానీ మరలా దేవుని వైపుకు తిరిగి ఇట్టి విధముగా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టపడితే, ఈ నెహెమ్యా గ్రంథంలో చెప్పినటువంటి ఆ క్రమంలో, ఆ పద్ధతిలో, ఆ ఆత్మీయ జీవితంలో నీవు కాన్సన్ట్రేషన్ చేసి మరలా పాతవి గతించిన కొత్తవి అయ్యానని చెప్పినట్టుగా, వెనుకున్న వాటిని మరిచి నేను ముందున్న వాటి కొరకు నేను పరిగెడతాను అన్నట్టుగా, ఇదిగో బహుమానం పొందడానికి నేను పొందుకునేంత వరకు పరిగెడతానటువంటి తీవ్రమైనటువంటి పట్టుదలతో దేవుడు మరలా తిరిగి కడతాడు నా బ్రతుకుని, నేను చితికిపోలేదు, నేను పగిలిపోలేదు, నా కుటుంబం నాశనం అవ్వలేదు, తిరిగి నా దేవుడు కట్టేస్తాడు అన్నటువంటి విశ్వాసంతో ఒక ఆత్మీయ జీవితంలో నెహెమ్యా నడవడికలుగా నువ్వు నడవగలిగితే ఖచ్చితంగా రోజుల్లో దేవుడు నీ బ్రతుకుని కట్టేస్తాడు, డేస్లో. ఎందుకంటే 6వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే, నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనము, ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమందు, అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయను. హల్లెలూయా. నేను 52 దినాలు అని చెప్పను, కానీ దినాలలో నీ బ్రతుకుని కట్టేస్తాడు, దినాలలో నీ జీవితాన్ని కడతాడు, దినాలలో నీ కుటుంబాన్ని మరలా తిరిగి కట్టగల సామర్థ్యం కలిగిన దేవుడు. ఒక ప్రశ్న, ఎలా కడతాడండి? చెప్పలేం. ఏ విధంగా కడతాడండి? నీ కనుచూపు మేరలో కనపడదు. ఎలా కట్టగలడని నేను విశ్వసిస్తానండి? క్రీస్తుని బట్టి విశ్వసించు. ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, అదే మనకు ఆధారం. నిజంగా నువ్వు యేసుక్రీస్తు చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆయన ఒక్కడే మరణాన్ని గెలిచాడు అని నమ్మితే మరణాంతకరమైనటువంటి నీ జీవితాన్ని కూడా అదే దేవుడు కట్టి తీరుతాడు, అదే నీకు ఆధారం. చాలాసార్లు మనకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే, మన జీవితాన్ని కట్టడానికి విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా నాకు ఈ కార్యం జరిగించిన ఆయన, నేను చాలా బలహీనంగా ఉన్నాను, నాకు ఈ గొప్ప కార్యం జరిగించు అని చెప్పినప్పుడు మన యొక్క నిరీక్షణకు ఆధారము మన బ్రతుకులే అవ్వడం నిజంగా బాధాకరం. నీ నిరీక్షణకు ఆధారము నువ్వు కాదు, నీ నిరీక్షణకు ఆధారము చనిపోయి తిరిగి లేచిన ప్రభువైన యేసు ఆధారమై ఉండాలి. అందుకని అంటాడు, విశ్వాసం నువ్వు కర్తయ్యు, చెప్పాలి గట్టిగా, దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు అన్నాడు. కానీ నువ్వు దేన్ని చూస్తావు? నీ బ్రతుకు కాలిపోయింది, నీ కుటుంబం కాలిపోయింది, నీ జీవితం అల్లకల్లోలం అయిపోయింది. దేన్ని ఆధారం చేసుకొని నువ్వు ఏడుస్తూ కూర్చుంటావు? దేన్ని ఆధారం చేసుకొని నిరీక్షణ కోల్పోతావు? దేని వైపు చూస్తూ నువ్వు ఇంకా శ్రమలో కృంగిపోయే స్థితికి వెళ్తావు? చెప్పగలరా? నేనంటాను, నీ బ్రతుకును చూసి ఏడుస్తావు, లేదంటే పైకి లేగడానికి నీ బ్రతుకు ఆధారాలు ఏమైనా ఉన్నాయా? బంధువులు ఉన్నారా? స్నేహితులు ఉన్నారా? డబ్బు ఉందా? ఇచ్చేవాళ్ళు ఉన్నారా? చేసేవాళ్ళు ఉన్నారా అని చూసి ఎవరు కనపడరు కాబట్టి ఏంటి నా బ్రతుకు అని ఏడుస్తూ కూర్చుంటాం. అసలు అది విశ్వాస జీవితమే కాదు. విశ్వాసం ఎవరి మీద చూపించాలి? యేసు వైపు చూపించాలి. నువ్వు బాధలో, కష్టంలో ఎవరి వైపు చూస్తున్నావు? నువ్వు నీ వైపే చూస్తున్నావు, లేదంటే నీకున్నటువంటి పరిస్థితుల వైపే చూస్తున్నావు. నా ప్రియ దేవుని సంగమా, యేసు వైపు చూడడం నువ్వు మొదలు పెడితే ఆయనే నీకు ఆధారమై ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన వైపు తిరిగి ఈరోజు మనం ధ్యానం చేసే 4 అంశాలు సమయాన్ని బట్టి మనం ధ్యానం చేసుకుందాం. ఈ 4 అంశాలు కూడా నెహెమ్యా 6వ అధ్యాయం కనిపిస్తుంది. 6వ అధ్యాయంతో కట్టడం పూర్తి అయిపోతుంది, కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతుంది. వాల్స్ అన్నీ కూడా పడిపోయినటువంటి ప్రాకారములు అన్నీ కూడా కట్టడం అన్నది కంప్లీట్ అయిపోతుంది. సో 7వ అధ్యాయం నుంచి సంస్కరణలు అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, కట్టబడినటువంటి మందిరములో, కట్టబడినటువంటి ఆ యొక్క లోపల ప్రాంగణములో కావలసినటువంటి బలి అర్పణలు, యాజకులు, సమర్పణ, ఇవన్నీ కూడా సంస్కరణలు. అక్కడి నుంచి వాక్యం చదవడం, నిలబడడం, దేవుని యొక్క వాక్యం వారు సరిచేసుకోవడం, ఇవన్నీ కనిపిస్తాయి 7వ అధ్యాయం వరకు నుంచి. 6వ అధ్యాయం వరకు కన్స్ట్రక్షన్స్.
సో కాబట్టి మనం 5 అధ్యాయాలు కూడా మనం చూసుకున్నాం. 5వ అధ్యాయంలో ఏం చూసుకున్నాం? నిరుపేదలకు దీనులకు మనం ఏం చేయాలి? నీ బ్రతుకుని దేవుడు కట్టాలంటే ఇతరుల బ్రతుకును నువ్వు కట్టడం అలవాటు చేసుకోవాలి. బైబిల్లో ఒక మాట నాకు చాలా ఇష్టమైన మాట, ఒక మాట ఉంటుంది. చాలా ఇష్టమైన మాటలు చాలా ఉన్నాయి, కొంచెం హృదయాన్ని తాకే మాటలు, నా జీవితానికి అలవాటు చేసుకున్న మాటలు. అందులో ఇదొకటి మాట: మనుషులు నీకు ఏమి చెయ్యాలనుకుంటున్నావో అది నువ్వు వారికి చెయ్యి అంటాడు. చెప్పండి ఒకసారి అలాగా. మనుషులు నీకు ఏమి చేయాలనుకుంటున్నావో అది నువ్వు చేయమంటాడు. అంటే నీ ఎక్స్పెక్టేషన్ బయట నుంచి ఎలాగైతే ఉంటుందో అది నువ్వు మొదలుపెట్టు ఫస్ట్. ఆటోమేటిక్గా దేవుడు దానికి 7 చేసి నీకు ఇస్తాడు. ఇంకా నువ్వేం చేయక్కర్లేదు. నీ కష్టంలో ఎవరైనా సహాయం చేయాలనుకుంటున్నావా? కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరిని నీ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి సహాయం చేయడం మొదలుపెట్టు. ఆటోమేటిక్గా నీ ఇబ్బందుల్లో దేవుడు కొన్ని వేల దూతలను పంపిస్తాడు. సో కాబట్టి దీనులకు సహాయము చేయట అది దేవునికి అప్పిచ్చుట అన్నాడు. దేవునికి చేయటే అంటాడు. దానికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. నాకు ఎప్పుడయ్యా నువ్వు వస్త్రములు పెట్టో, నువ్వు ఎప్పుడయ్యా నాకు తాగడానికి నీళ్ళు ఇచ్చో అని చెప్తూ ఉంటాడు కదా. అదేంటి, దీనులకు ఇచ్చితే నాకు ఇచ్చినట్టే అన్నాడు. సో కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మన జీవితాల్లో ఏమంటారంటే రుణం ఉంచుకునేవాడు కాదు. కాబట్టి మనము రుణస్థుడు కాదు. కాబట్టి కంపల్సరీ నువ్వు చచ్చిపోయే లోపల ఎలాగా పొద్దున్న ఈ మాటలు ఏంటండి అసహ్యంగా అంటారా? జనన దినము కంటే రావు అలాంటి మాటలు. మళ్ళీ సెంటిమెంట్లు ఒకటి మనకి అలాంటివి ఏమి లేవు కదా మనకి. ఆమేన్, హల్లెలూయా. ఎడ చెప్పాలి ఒకసారి, హల్లెలూయా. క్రైస్తవ జీవితాల్లో జనన దినము కంటే మరణ దినమాన్ని మేలట. హ్యాపీగా ప్రభు దగ్గరికి వెళ్ళి స్తుతి ఆరాధన చేసుకుంటూ బతికేస్తాం. ఎంతకాలం? జీవితకాలమా? ఇంకేం జీవితం? ఇంకా జీవితం ఇటు కాలిపోయింది కదా, ఇంకేముంది? ఇంకా నిరంతరము చెప్పండి ఒకసారి. నిరంతరము, జీవితకాలం కాదు. జీవితకాలం ఇక్కడే. జీవితం కాలిపోయిన తర్వాతే మనం ఆయన దగ్గరికి వెళ్తాం. అర్థమైంది కదండి? ఓకే. సో ఈ నెహెమ్యా గ్రంథంలో ఆ పనిని పూర్తి చేయడానికి 4 ప్రాముఖ్యమైన విషయాలు 6వ అధ్యాయంలో కనిపిస్తాయి. ఒక 6వ అధ్యాయంలోనే ఎన్ని కనిపిస్తాయండి? 4 విషయాలు. రాసుకున్న వాళ్ళు రాసుకోండి, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నెంబర్ 1, ఫస్ట్ ఇందులో మనకు కనిపినటువంటి అంశం ఏంటంటే, నెహెమ్యా దేవుని చేత, లేదంటే దేవుడు తన హృదయంలో పెట్టిన, లేకపోతే దేవుని యొక్క దర్శనంలో దేవుని చేత తనకి ఇవ్వబడినటువంటి పనిలో రాజీ పడిన పరిస్థితి కనిపిస్తుంది. రాజీ పడని పరిస్థితి అంటే నో కాంప్రమైజ్. తను వెళ్తున్నటువంటి పనిలో కాంప్రమైజ్ అవ్వడానికి ఇష్టపడలేదు. పని ముగించే వరకు కూడా రాజీ పడని స్థితి. అంటే దాని అర్థం ఏంటంటే పనిలో రాజీ పడని స్థితి అని రాసుకోండి. రెండవది భయపెట్టే నిందలకు. ఎలాగట? భయపెట్టే నిందలు. కొన్ని అన్నయ్య కొన్ని ఉంటాయి, కొన్ని నిజమా అలాగా అన్నటువంటి మనల్ని కొంచెం గుండెదడ ఆయాసం తీసుకొచ్చే నిందలు ఉంటాయా? నిందలు అంటే ఏంటి? లేనివి ఉండమన్నట్టుగా చెప్తాం. నీ జీవితం అలా లేదు, నీ బ్రతుకు అలా లేదు, అలాగుందని డప్పు కట్టుకొని నలుగురు ప్రచారం చేసినటువంటి పరిస్థితి వచ్చిందనుకో, అది నువ్వు విన్నావు అనుకో, అప్పుడు నీకు ఎలాగుంటుందంటే అనుకున్న వాళ్ళు అనుకునేయండి, నాకేంటి అన్నటువంటి పరిస్థితులు కొన్నిసార్లు ఉంటాయి. కొన్ని నిందలు ఎలాగుంటాయంటే గుండె గాబరా వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది? లక్ష్మణరావు గారు అంటారు చాలాసారి, లక్ష్మీ గారు వాళ్ళ హస్బెండ్, గుండె గాబరా ఆల్జీబ్రా అని అంటాడు ఆయన. నాకు ఆ డైలాగ్ గుర్తు, ఆయన దగ్గర విన్నాను. ఏమో కదా, గుండె గాబరా ఆల్జీబ్రా అంటాడు ఆయన ఎప్పుడు కూడా. కొంచెం మంచి సౌండ్లో ఉన్నప్పుడు మాట్లాడతాడు, మామూలుగా కొంచెం చేతులు కట్టేస్తాడు, అది వేరే సంగతి. సో గుండె గాబరా వచ్చే పరిస్థితులు కలిగిన నిందలు ఉంటాయి. అందుకనే నేను ఈ టైటిల్ పెట్టాను, రాసుకోండి. భయపెట్టే నిందలకు భయపడని స్థితి. ఇది నెహెమ్యాలో కనబడుతుంది. చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పాలి అందరూ కూడా. భయపెట్టే నిందలకు భయపడని స్థితి. మూడవదిగా చూసినట్లయితే శత్రువులను కనిపెట్టే వివేచన జ్ఞానం. చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పట్లేదు మీరు అసలు. ఇంక పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లు మొదలెట్టాలి నేను. ఇంకా శత్రువులను కనిపెట్టే వివేచన జ్ఞానం కలిగి ఉన్నాడు ఇతడు.
నాలుగవది, ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడే ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. చెప్పండి. ఎల్కేజీలోని చెప్పరా అంటే ఉండండి చెప్తానా అన్నట్టు ఉంది. చెప్పండి. నాలుగోది ఏంటి? ప్రతి విషయంలోనూ దేవుని మీద ఆధారపడే ప్రార్థనా జీవితం ఉంది. 4 చెప్పగలరా ఎవరైనా? నెంబర్ 1, పనిలో రాజీ పడని స్థితి. నెంబర్ 2, భయపెట్టే నిందలకు భయపడని స్థితి. నెంబర్ 3, ఏంటంటే శత్రువులను కనిపెట్టే వివేచన జ్ఞానము. నెంబర్ 4, ఈ 4 చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఎందుకు చెప్పిస్తున్నానంటే ఇది మీకు గుర్తుంటే మీ పర్సనల్ లైఫ్లో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 4 ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేసి 6వ అధ్యాయాన్ని కంప్లీట్ చేసుకుందాం ఉదయకాల సమయంలో. ఈ 6వ అధ్యాయం కంప్లీట్ అయ్యే లోపల మీ ఆత్మీయ జీవితంలో ఒక మారు మనసు రావాలి, ఒక రిపెంటెన్స్ రావాలి. ఇంతవరకు కూడా ఆ స్థితిలో కానీ లేకపోతే ఉదయకాల సమయంలో మీ జీవితాల్లో మార్పు తెచ్చుకొని ఇక్కడి నుంచి వెళితే ఖచ్చితంగా రోజుల్లో ఎక్కడైతే మీకు వేదన దుఃఖంతో ఉన్నారో దేవుడు దానికి కాంపౌండ్ వాల్స్ కట్టి నీకు సమాధానం కలిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దామా ఒకసారి బైబిల్లో మనం చూసినట్లయితే, ఒకటి నెంబర్ 1, పనిలో రాజీ పడని పరిస్థితి. 6వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం చూద్దాం ఒకసారి. నేను ఇంకనూ గుమ్మములకును, ఏమి కొంతమంది చదువుతున్నారు, గొంతులు పోయినాయా? అవునా? ఆగండి, స్టార్ట్ చేయండి. నేను ఇంకనూ గుమ్మములకు తలుపులు నిలపక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టి ఉండగా ఎవరెవరండి? సన్బల్లుటును, టోబియాయును, అరాబీయుడైన గెషెమును, మా శత్రువుల్లో మిగిలిన వారును విని సన్బల్లుటును గెషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమందున్న గ్రామములలో ఒకదాని దగ్గర మనము కలుసుకుందాము రండని నా యొద్దకు వర్తమానము పంపిరి. అందుకు నేను, గట్టిగా చెప్పాలి అందరూ కూడా, నేను చేయి పని గొప్పది, దానిని విడిచి మీ యొద్దకు వచ్చుటకే నేను దానిని ఎందుకు ఆపవలెనో నేను రాలేనని చెప్పుటకు దూతల్ని పంపితిని. 4వ వచనం కూడా, వారు అలాగున 4 మార్లు నా యొద్దకు వర్తమానం పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరం ఎత్తిని. చాలండి. శత్రువులైనటువంటి సన్బల్లుటు, టోబియా, గెషెము అన్నటువంటి వారు శత్రువులు ఇంకా అక్కడే ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి. నీ జీవితము దేవుడు కడుతున్నప్పుడు, దేవుడు నీ జీవితాన్ని కట్టడానికి ఇష్టపడి ముందుకు వస్తున్నప్పుడు, దానికి సపోర్టింగ్గా నీ ఆత్మీయ జీవితంతో దేవుడి దగ్గర నుంచి సలహాలు తీసుకుని ప్రార్థనాపూర్వకంగా నువ్వు కట్టుకుంటుంటున్నప్పుడు ఖచ్చితంగా నిన్ను ఇబ్బంది పెట్టడానికి, నిన్ను ఆటంకపరచడానికి అపవాది ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు అన్న సంగతి ఏ రోజు మర్చిపోవద్దు. అపవాది నాకు దూరం అయిపోయాడు, ఇంకా నన్ను ఏమి చేయలేడు అని అనుకోవడం అన్నది, ఇలాగ అంటాను ఏమనుకోవద్దు, అది మీ బుద్ధిహీనత. బుద్ధి లేని వాళ్ళు అనుకుంటారు అలాగే ఇంకా శత్రువు ఎవడు లేడు అని. బుద్ధి కలిగిన వాడు, నేను చాలాసార్లు చెప్తున్నాను కదా, మనం యుద్ధ రంగంలో ఉన్నాం. యుద్ధ రంగంలో ఉన్నటువంటి మానవ జీవితాల్లో ఎప్పుడూ కూడా అలర్ట్గానే ఉండాలి. శత్రు సైన్యం ఎప్పుడూ ఏదో టైంలో సైలెంట్గా ఉందని అనుకోవడానికి అవకాశం లేదు. అసలు సైలెంట్గా ఉంటేనే భయపడాలి. కుక్క మొరుగుతుంది అనుకోండి, మనం ఏదో పర్లేదు, అది సైలెంట్గా ఉండి అని చూస్తుంది అనుకోండి, ఎప్పుడు అటాక్ ఇచ్చేద్దో తెలియదు. కొన్ని కుక్కలు సైలెంట్గా ఏదైనా ఇంట్లోకి వెళ్ళి కొన్ని డాగ్స్ అలా సైలెంట్గా ఉందనుకోండి, మనం కొంచెం సైలెంట్గా బయటికి వెళ్ళిపోయి తలుపు వేసుకొని వానర్స్ని పెట్టడం మంచిది. ఇది సైలెంట్గా ఉంది నా బుజ్జి అందంటే చేయి లాక్కుపోద్ది బయటికి. సైలెంట్గా ఉండడం నీ లైఫ్లో సైలెంట్గా ఉందనుకోండి, చక్కగా వెళ్ళిపోతున్నాం అనుకోండి, జాగ్రత్త. నేను మరలా చెప్తున్నాను, నీ కుటుంబం, నీ జీవితం పర్లేదు బాగానే వెళ్తున్నానండి అని అనుకుంటే జాగ్రత్త. ఎందుకంటే సడన్ అటాక్ చేయడానికి అపవాది సిద్ధంగా
ఉంటున్నాడు. ఇక్కడ అపవాది ఈ యొక్క తన యొక్క సన్బల్ట్ రూపంలో కానీ, లేదంటే ఈ యొక్క అరబీడ్ అనేటువంటి గెషము రూపంలో కానీ, లేదంటే టోబియా రూపంలో కానీ ఇంకా ఉన్నప్పుడు వ్యతిరేకంగా ఉన్నారట. ఎప్పుడు వారు మళ్ళీ ముందుకు వచ్చారంటే, గుమ్మాలు ప్రాకారములు కట్టివేయబడుతున్నాయి. ఇంకా చూడండి, ఆ పైన చూస్తే గుమ్మములకు తలుపులు నిలువక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టేశాడు కంప్లీట్గా. ఏ బీటల ఫినిషింగ్ వర్క్ కూడా చేసేసాడు. ఇప్పుడు ఫినిషింగ్ వర్క్ అయిపోయింది. ఇప్పుడు గుమ్మాలు చేసేసి ఆ గుమ్మాలకు డోర్స్ పెట్టేయాలి, అంతే, అయిపోద్ది. ఈ విషయము శత్రువుకు తెలిసి పని పూర్తి అయిపోతుంది అనుకుని ఒక చెడ్డ ఆలోచన కలిగి ఈ యొక్క నెహెమ్యాకి కబురు పెడతారు. నీతో మాట్లాడాలి, పలానా ప్లేస్కి రా, జగదమ్మ సెంటర్లో అక్కడ సెంటర్కి వస్తే నేను నీతో మాట్లాడతాను. సో కాబట్టి, లేదంటే ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో ఆ లోపల క్రికెట్ స్టేడియం ఉంది, ఆ చివర 4వ బెంచ్లో నేను కూర్చుంటాను, మీరు వస్తే మనం కొంచెం సీక్రెట్గా మాట్లాడతాను కబురు పెడతాడు. కబురు పెడితే నెహెమ్యా అంటాడు, నేను చేసినటువంటి పని చాలా గొప్పది, నేను గొప్పదైన పనిలో నేనున్నాను కాబట్టి నేను రాను అని చెప్పి ఎన్నిసార్లు అంటే 4 సార్లు కబురు పెట్టినా సరే అదే ప్రత్యుత్తరం ఇవ్వడానికి మనం ఏమనుకుంటున్నాం అంటే, దేవుడు తనకి ఇచ్చిన పని అనుకున్నా, లేదంటే తను ఒక పని తలపెట్టుకుని బయలుదేరాడు అనుకున్నా, తన హృదయంలో ఒక పని పట్టుకుని తను ముందుకు వెళ్తున్నప్పుడు ఆ పనిలో రాజీ పడని స్థితి కనిపిస్తుంది. నా ప్రియ దేవుని సంగమా, యోహాను సువార్త 17వ అధ్యాయంలో కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఇదే సాక్ష్యాన్ని చెప్తాడు. చదువుదామా ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, అందరూ కలిసి చెప్పాలి, ఒకరొకరు చెప్పకూడదు. చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరచుతిని. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సర్వలోకము రక్షణార్థమై ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన చనిపోవాలి, తిరిగి లేవాలి, నవ యవ్వనములో వివాహము చేసుకోకుండా పరిశుద్ధుడిగా ఉంటూనే ఆ పరిశుద్ధమైనటువంటి జీవితంతోనే తను చనిపోవాలి, రక్తాన్ని కార్చాలి, తిరిగి లేవాలి. అది దేవుడు కుమారుడిగా యేసుక్రీస్తుకి ఇచ్చిన పని. ఆ పని చేయడానికి చాలా ఆటంకాలు యేసుక్రీస్తుకు వచ్చినాయి. అయినప్పటికీ కూడా గర్భంలో ఉన్నప్పుడే చాలా ఆటంకాలు వచ్చినాయి, చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే చాలా ఆటంకాలు వచ్చినాయి. వాటన్నిటిలో నుంచి కూడా రాజీ పడని స్థితి మనకు కనపడుతుంది. చివరికి యేసుక్రీస్తు అంటున్నాడు, నా తండ్రి, నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి నీ నామాన్ని భూమి మీద మహిమపరిచాను అంటున్నాడు. నా ప్రియ దేవుని సంగమా, దేవుని నామానికి మహిమకరంగా నీ జీవితంలో కార్యాలు జరగాలంటే నువ్వు చేసినటువంటి పనిలో ఏముండకూడదంటే రాజీ పడే స్థితి ఉండకూడదు. నీకు ఇచ్చినటువంటి ఉద్యోగంలో, నీకు ఇచ్చినటువంటి కుటుంబంలో, నీకు ఇచ్చినటువంటి ఆత్మీయ జీవితంలో రాజీ పడని స్థితి. నీ హృదయంలో ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు, నేను చాలామంది స్టూడెంట్స్తో చెప్తాను, ఒక ఎడ్యుకేషన్ దేవుడు నీకు ఇచ్చినప్పుడు, ఒక స్టడీస్ నీకు ఇచ్చినప్పుడు, చదువు నీకు ఇచ్చినప్పుడు నువ్వు రాజీ పడకు. ఆ స్టడీస్లో డీవియేషన్ రానివ్వకు, డైవర్షన్ రానివ్వకు. ఏదైతే ఉన్నావో దాని మీద అహర్నిశలు శ్రమపడు, కష్టపడు, ప్రయాసపడు. చాలామంది ఆ చదువుకునే టైంలో సినిమాలకు వెళ్దాం అంటారు, పార్కులు రావాలంటారు, పెళ్ళిళ్ళు అంటారు, ఫంక్షన్లు అంటారు, నానా రకాలుగా అంటారు. వెళ్ళకు, చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయి. ఒక రోజున దేవుడు నిన్ను మహిమకరంగా నేను ఒక మంచి ఉన్నతమైన స్థితిలో నేను నిలబెడతాడు. చదువుకునే సమయంలో రాజీ పడకు. ఉద్యోగం చేసిన టైంలో అది చిన్న ఉద్యోగమే అనుకున్న ఆ ఉద్యోగం చేయడానికి, పని చేయడానికి రాజీ పడకు. దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ జీవితంలో ఒక సంఘాన్ని నీకు ఇచ్చినప్పుడు ఆ సంఘములో నీవు రెగ్యులర్గా వెళ్ళడానికి రాజీ పడకు, కాంప్రమైజ్ అవ్వకు. దేవుడు నీకు ఏమేమైతే పనులు ఇచ్చాడో ఆ పనుల్లో రాజీ పడినటువంటి స్థితి నీకుంటే దేవుడు నీ జీవితాన్ని, కుటుంబాన్ని కట్టేస్తాడు. ఒకవేళ ఎప్పుడైనా వచ్చినా సరే తిరిగి కట్టగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు కూడా ఇదే సాక్ష్యాన్ని చెప్తాడు. నూతన నిబంధనలో ఇద్దరే ప్రముఖులు, ఒకరు ప్రభువైన యేసుక్రీస్తు అయితే రెండో వాడు అపోస్తలుడైనటువంటి పౌలు. సంఘము స్థాపించబడ్డానికి కారణం ప్రభువైన యేసుక్రీస్తు అయితే సంఘము క్షేమాభివృద్ధి పొంది విస్తరించడానికి గల కారణము అపోస్తలుడైనటువంటి పౌలు. ఈ తిమోతి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, 4వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, మంచి పోరాటము పోరాడి తిని
నా యొక్క పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడిన. చాలండి. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట కానీ, లేకపోతే అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి మాట కానీ మనం చూసినట్లయితే చాలా చక్కగా చెప్తున్నాడు. రాజీ పడని పరిస్థితి వారి జీవితాల్లో కనిపిస్తుంది. ఈ రోజున నా ప్రియ దేవుని సంగమా, చాలామంది నాతో చెప్తూ ఉంటారు, నాతో మాట్లాడుతూ అంటూ ఉంటారు, అనుకున్నాను కానీ వారి వలన, ఎవరి వలన, ఏదో సంబడి అనుకున్నాను కానీ అని ఆ కానీలు ఎప్పుడో పోయినాయి, మళ్ళీ ఆ కానీలు తీసుకొచ్చి ఇప్పుడు ఆ చచ్చిపోయినటువంటి కానీలు తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. నేను చేద్దాం అనుకున్నాను కానీ, చదువుదాం అనుకున్నాను కానీ, ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం అనుకున్నాను కానీ, ఈరోజు చర్చి మానకుండా వెళ్దాం అనుకున్నాను కానీ, మానకుండా ప్రార్థన చేద్దాం అనుకున్నాను కానీ, మానకుండా నేను ఎలాగైనా సరే ఈ పని దేవుడు నాకు ఇచ్చాడు చేద్దాం అనుకున్నాను కానీ నేను చేయలేకపోతున్నాను. నా ప్రియ దేవుని సంగమా, చేయలేని పరిస్థితులు నెహెమ్యాకు వచ్చినాయి కానీ తను చేయడానికి ఇష్టపడ్డాడు. మనం దీన్ని రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. మొదటిది, మన జీవితంలో ఉన్న ప్రతి విషయం, ఎవరి జీవితంలో, మన జీవితంలో, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో వచ్చిన ప్రతి విషయం కూడా దేవుని ద్వారా మనకి ఇచ్చిందని నువ్వు అనుకోవాలి. అప్పుడే నీకు రాజీ పడిన స్థితి నీకు కనిపిస్తుంది. వాట్ ఎవర్ నీ ఫ్యామిలీ లైఫ్ అవ్వచ్చు, నీకున్న కష్టం అవ్వచ్చు, ఆ కష్టం నుంచి బయటికి రావడానికి పడే ప్రయాసం అవ్వచ్చు, అది నీ ఉద్యోగం అవ్వచ్చు, అది నీ చదువు అవ్వచ్చు, అది దేవునికి ఇచ్చిన సంఘం అవ్వచ్చు. వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మనం చూసినట్లయితే కొలస్సీలు రాసిన పత్రికలో చక్కటి మాట అంటాడు, చూద్దాం ఒకసారి. ఎప్పుడు నువ్వు రాజీ పడిన స్థితి ఉంటుందంటే ఇది దేవుడు నాకు ఇచ్చిన కన్ఫర్మేషన్ నీకు రావాలి. నెహెమ్యాకి ఒక కన్ఫర్మేషన్, ఇది దేవుని పని, ఇది గొప్ప పని అని చెప్పగలిగాడు. గొప్ప పని అని ఎందుకు చెప్పగలిగాడు అంటే అతనికి దేవుడు తనకి ఇచ్చిన పని అని తనకి అర్థమైంది. నా ప్రియ దేవుని సంగమా, కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 15వ వచనం నుంచి ఒక మాటని నేను మీకు చూపిస్తాను, చదువుదామా? కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుంచి నేను చదువుతాను, మీరు అలా చూడండి, దాన్ని చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయిన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడని మొదలుపెట్టి, ఏలయనగా అని మొదలుపెట్టి, ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను అన్నాడు. నీ జీవితంలో ఏది కలిగినా అది దేవుడే క్రియేట్ చేశాడు. అది అధికారం అవ్వచ్చు, నీ ఉద్యోగంలో నీ పై అధికారులు అవ్వచ్చు, నువ్వు చదువుకునే ఆ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఆ బీకామో బీఎస్సీయో ఇంటరో డిగ్రీయో ఎల్కేజీయో యూకేజీయో దాన్ని క్రియేట్ చేసింది దేవుడే. దానికి ఆది సంభూతుడు దేవుడే. నీకు ఇచ్చినటువంటి భార్యని, నీకు ఇచ్చినటువంటి భర్తని, నీకు ఇచ్చిన బిడ్డల్ని క్రియేట్ చేసింది దేవుడే. ఆ కుటుంబాన్ని ఏర్పాటు చేసింది కూడా దేవుడే. నీ జీవితంలో ఏది జరిగినా అది దేవుని యొద్ద నుంచి నాకు వచ్చింది అని నువ్వు అనుకుంటేనే రాజీ పడిన స్థితిలోకి నువ్వు వెళ్తావు, లేకపోతే నువ్వు వెళ్ళలేవు. నా ప్రియ దేవుని సంగమా, ఒక అడుగు ముందుకు వేసి యాకోబు రాసిన పత్రికలో కూడా మనం చూస్తే 1వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే ఒక అడుగు మనం ముందుకు వెళ్ళి యాకోబు రాసినటువంటి పత్రిక భాగము 1వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చిన. చాలండి. నీ జీవితంలో నేను అనుకుంటాను, నా బ్రతుకుల్లో ఏది కలిగినా నా దేవుడు అది శ్రేష్టమైనదిగానే నాకు ఇచ్చాడు. మనం అనుకోవాలి, అది చిన్నదైనా పెద్దదైనా, అది వ్యతిరేకమైనదైనా అనుకూలమైనదైనా, ఎలాగటండి, అది నీకు వ్యతిరేకమైనదైనా అనుకూలమైనదైనా, అది నీకు కష్టతరమైన సంతోషకరమైనదైనా, నువ్వు ఒకటి అనుకోవాలి, ఇది నా దేవుడు నాకు ఇచ్చినటువంటి జీవితంలో శ్రేష్టమైనది, ఇది నా దేవుడు నాకు ఇచ్చాడు. అది మంచిదిగో చెడ్డదిగో కాదు, అది శ్రేష్టమైనదిగానే నాకు ఇచ్చాడు. కొన్ని నాకు కష్టంగా ఉన్నాయి, కొన్ని నాకు ఇష్టంగా ఉన్నాయి, కొన్ని నాకు కష్టపడుతున్నాను. ఏంటిది, ఇలాంటి కొడుకు ఇచ్చాడేంటి, ఏంటిది,
ఇలాంటి కూతుర్ని ఇచ్చాడేంటి, చా ఇదేంటిది, ఇలాంటి కోడల్ని ఇచ్చాడేంటి, ఇలాంటి అల్లుడిని ఇచ్చాడేంటి, ఇలాంటి అల్లుడు ఇలాంటి కోడలు తగలడింది ఏంటి నాకు, ఇలాంటి అత్త ఇలాంటి మామ తగలబడింది ఏంటి నాకు, ఇదేంటిది చేసుకోక ఈయన్ని చేసుకున్నానేంటి, ఇలాంటి భర్త వచ్చి తగలడాడేంటి, నాకు దేనికి సరిపోడీడు, ఇలాంటి భార్య వచ్చి పడిందేంటి, నాకు దేనికి కూడా ఈ భార్య సరిపోదు అన్నటువంటి పరిస్థితులు నీ జీవితంలో వచ్చినా వారు నీకు శ్రేష్టమైన వారిగా దేవుడిచ్చాడని నువ్వు అనుకుంటే దేవునికి మహిమకరంగా నీ బ్రతుకుని కట్టేస్తాడు. రాజీ పడకుండా ఆ కుటుంబంలో ఉంటావు, రాజీ పడకుండా ఆ కుమారుడితో ఉంటావు, ఆ కుమార్తెతో ఉంటావు, ఆ అత్తతో ఉంటావు. ఒక రూతు వలె కష్టమైన సమస్య అయినా అత్తగారిని మామగారిని చూసుకునే స్థాయిలోకి ఎదుగుతావు. అత్తగారిని మించి రూతుని దేవుడు ఎలా కట్టేశాడో నీ బ్రతుకును కూడా కట్టేస్తాడు దేవుడు. కొన్నిసార్లు నీ బ్రతుకు ఎలాగుంటుంది అంటే ఈ నెహెమ్యా జీవితంలాగా ఉంటుంది. నెహెమ్యా కట్టుకుంటున్నాడు చాలా కష్టపడి ప్రయాసపడి, కానీ శత్రువులు ఎక్కడికక్కడ వారికి ఆటంకం కలిగిస్తున్నాడు. రాజీ పడని స్థితి తన జీవితంలో కనిపిస్తుంది. నా ప్రియ దేవుని సంగమా, నీ పర్సనల్ లైఫ్ ఎలాగుంటున్నావు? నువ్వు చాలాసార్లు నువ్వు రాజీ పడిపోతున్నావు. చాలాసార్లు రాజీ పడడం ఏంటంటే కాంప్రమైజ్ అయిపోతున్నావు. కాంప్రమైజ్ అంటే ఏంటంటే దాన్ని వదిలేస్తున్నావు, దాన్ని పక్కన పెట్టేస్తున్నావు. ఇంక నేను వీడితో ఉండలేను, దీంతో ఉండలేను, ఇది నాకు సరిపోదు, అది నాకు సరిపోదు. కొంతమంది నా దగ్గరికి వచ్చి అంటూ ఉంటారు, పాస్టర్ గారు ఉద్యోగం మారిపోదాం అనుకుంటున్నానని చెప్తారు. నేను అంటాను, దయచేసి మారద్దు. ప్రార్థన చేస్తున్నావా, ఉపవాసం ఉంటున్నావా, దేవుని అడుగుతున్నావా? అడుగుతున్నాను పాస్టర్ గారు, కానీ తట్టుకోవడం కష్టమవుతుంది. అయినా పర్లేదు, పడు, రాజీ పడకు. దేవుడు ఏదో కార్యం చేయబోతాడు. దేవుడు ఏదో కార్యం చేసేంతవరకు ఆ ఉద్యోగం మానకు. నువ్వు ప్రార్థన చేస్తే వచ్చిందా ఉద్యోగం? అవునండి. ఉపవాసం ఉంటే వచ్చిందా? అవునండి. అయితే మానకు. నీవు ఓన్ డిసిషన్ తీసుకోవద్దు, దాంట్లో సొంత నిర్ణయం తీసుకోవద్దు. పోరాడు, రాజీ పడకుండా ముందుకు వెళ్ళు. దేవునికి మహిమకరంగా నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఆ ఉద్యోగము ద్వారా నిజంగానే వేరే ఉద్యోగం కావాలని దేవుని చిత్తంలో ఉంటే ఆయనే ఆ మెట్టును నీ దగ్గర తీసుకొచ్చి పెడతాడు. అప్పుడు వెళ్ళు కావాలంటే. ఇప్పుడు వెళ్ళకు. నువ్వు సొంత నిర్ణయాలు నీ జీవితంలో తీసుకోవడానికి ప్రయత్నం చేయకు. ఇది దేవుని కార్యమని నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళు. నెహెమ్యా చేసింది అది. శత్రువులు డివేషన్ చేస్తున్నారు, డైవర్ట్ చేస్తున్నారు, ఓ పక్కన నుంచి తన్ని ఇబ్బంది పెడుతున్నారు, తను ఇరుకును పెడుతున్నారు. అయినప్పటికీ కూడా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు వారు మామూలు కాదండి. ఏమండి, ఇప్పుడు ఉన్నటువంటి ఏ యొక్క కౌన్సిలరో లేకపోతే ఏ ఎంఆర్ఓ ఒకసారి నీకు కౌరు పెట్టాడు వెళ్ళలేదనుకో, రెండోసారి కౌరు పెట్టాడు వెళ్ళలేదనుకో, మూడోసారి కౌరు పెట్టాడు వెళ్ళలేదనుకో, నీలో కొంచెం ఎలాగుంటుంది, ఆడికి ఎలాగుంటుంది. ఇక్కడ తోటి ఉన్నతమైనటువంటి ఉద్యోగస్తులు వారు మామూలు కాదు. ఇతరు గవర్నరే, కానీ యూదులైనటువంటి గవర్నరు. వాళ్ళు యూదులైనటువంటి వారు కాదు. వాళ్ళు బబులోనీయులు. వారు దేవుణ్ణి ఎరగనటువంటి వారు. ఈ సన్బలుటు అన్నటువంటి వారు కానీ, లేదా ఈ టోబియా అన్నటువంటి వాళ్ళు కానీ, ఏ హెషమేనండి తన పేరు అన్నటువంటి వారు కానీ, వీరు బబులోనీయులు. వీరు యూదులు కాదు. యూదుల్ని బానిసలుగా చేసినటువంటి బానిసత్వంలో ఉన్నటువంటి వీరి మీద ప్రభుత్వం చేయడానికి పారసీక రాజులు పెట్టినటువంటి అధికారులు వీళ్ళు కబులు పెడుతున్నారు, ఏయ్ నీతో మాట్లాడాలి రా అని. ఎందుకంటే 4వ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకున్నాం. గొడవకు వచ్చి ఏంట్రా అని అటాక్ చేయడానికి వస్తే నెహెమ్యా జయించేశాడు, కత్తులై పట్టుకున్నాడు. తనకు ఉన్నటువంటి అధికారాన్ని బట్టి, రాజు ఎక్కించినటువంటి అధికారాన్ని బట్టి నిలబడిపోయాడు. ఇప్పుడు వాళ్ళకి 6వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఏదో అంటారు కదా, దాని ద్వారా కానీ దీని ద్వారా కానీ, దేని ద్వారా కానీ అండి మనకి రావు కొన్ని కదా, అవి వస్తే ఎవడో బాగుపడిపోదాం. ప్రైస్ లార్డ్, హల్లెలూయా. గట్టిగా కానీ మెత్తగా కానీ అనుకుందాం, పోనీ ఏదో విధంగా మొత్తం మీద ఉంటే భయపెట్టి చేస్తాం. భయంతో వాళ్ళు లోపడలేదనుకోండి, కాలు బెరడానికి వచ్చేస్తాం. ఏదో ఇప్పుడు అర్థమైంది. అందుతే అమ్మయ్య దేవా నీకు వందనాలు. అందుతే జుత్తు అందకపోతే ఉండరా ఎక్కడెందుకు మనమే ఉంటాం. కొన్నిసార్లు మనం ఏదో అనుకుంటాం అంటాం. ఇళ్ళల్లో జరుగుతూ ఉంటాయి, పిల్లల మధ్యలో జరుగుతూ ఉంటాయి. రాయ్ మాట వింటమేనవా అంటాడు, ఆడు ఎన్నా అంటాడు, మరి వింటరా ఆయన అంటాడు.
ముందే అన్నం తినిపించేటప్పుడు చిన్నప్పుడు చూడాలి తల్లి పాటలు గోరుముద్దలు పెట్టేటప్పుడు తినండి అని మంచోడు రా నాన్న తినరా మనం బయటికి వెళ్దాం రా సాయంత్రం అంటే నిజమా అంటాడప్పుడు ముందేమో తిడతాది ఈ తల్లి, తర్వాత జోలపాటు పాడితే అప్పుడు వాడు తింటాడు. సో ఈ శత్రువు కూడా అయినటువంటి వీళ్ళు కూడా ముందుగా అటాక్ చేశారు, కానీ నెహెమియా లోబడలేదు. ఇప్పుడు నెమ్మదిగా చెప్తున్నాడు. ఈ విషయం ఎవరికి అర్థమైంది? నెహెమియాకి అర్థమైంది. జాగ్రత్తగా గమనించండి, ఎన్ని డైవర్షన్స్ వచ్చినప్పటికీ కూడా పనిలో ఏం చేయలేదు, తను రాజీ పడలేదు. నా ప్రియ దేవుని సంఘం, ఎందుకో తెలుసా? నేను చేస్తున్న పని ఏమన్నాడు? నా పని గొప్పది అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కూడా అలాగే అనుకోవాలి. దేవుడు నాకు ఇచ్చిన పని శ్రేష్టమైనది. పరమందు వచ్చినటువంటి ప్రతి ఈవి కూడా శ్రేష్టమైనది. నా కుటుంబం నాకు శ్రేష్టమైనది, నా ఉద్యోగం నాకు శ్రేష్టమైనది, నా చదువు నాకు శ్రేష్టమైనది. అది ఏమైపోయినా దేవుడు నన్ను నిలబెట్టేస్తాడు. నేను దీంట్లో పోరాడతాను, ఇందులోనే వెళతాను, ప్రార్థనాపూర్వకంగా వెళతాను, రాజీ పడకుండా వెళతాను, కాంప్రమైజ్ అవ్వకుండా వెళతాను. నేను చాలామందికి అదే చెప్తూ ఉంటాను. యవనస్తులు కొంతమంది అంటూ ఉంటారు, వచ్చి 2 ఉద్యోగాలు చేద్దాం అనుకుంటున్నానండి, 3 ఉద్యోగాలు చేద్దాం అనుకుంటున్నాను, దేవుడిని అడిగావా అని అంటాను. కొంతమంది పెద్దవాళ్ళు కూడా నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, పాస్టర్ పార్ట్ టైం ఏదైనా జాబ్ చేద్దాం అనుకుంటున్నాను, కొంచెం ఏమైనా తెలిసిన ఉంటే చూడండి. నాకే చెప్తారు, వచ్చి చెప్పక నాకే చెప్పాలా, కూర్చోపెట్టి ఒక అరగంట క్లాస్ తీసుకుని పంపిస్తాను. సో వాళ్ళకి చెప్పాను అప్పుడు చాలాసార్లు, దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగంలో నమ్మకంగా చెయ్యి. ఫస్ట్ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మిగతా టైం ఉందన్నా చూసావా, ఆ టైంలో ప్రార్థనలో గడుపు, ఆ టైంలో దేవుని పనిలో గడుపు, ఆ టైంలో దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించు. నీ సేవకుడి దగ్గరికి వెళ్ళు, ఆ సంఘ కాపరి దగ్గరికి, అయ్యా నాకు ఏదైనా పని ఉంటే చెప్పు అని చెప్పండి. ఆ కాపరి నీకు పని ఇస్తాడు. అవిశ్రాంతిగా ఆ పని చేయి, ఉద్యోగం చేసుకో, ఇంటి పని చేసుకో, ఆ పని చేసుకో. దేవుడు ఖచ్చితంగా నీ ఉద్యోగంలో ఆయనకు మహిమకరంగా నేను నిలబెడతాడు, నిన్ను ఫలవంతముగా నిన్ను దీవిస్తాడు. నా ప్రియ దేవుని సంగమా, నువ్వు కుటుంబంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యక్తిగతమైన జీవితంలో కానీ ఎప్పుడు కూడా ఏ విషయంలో నువ్వు కాంప్రమైజ్ అవ్వకు. ఇది ఎవరిచ్చింది అంటే ఇది దేవుడు ఇచ్చిందని చెప్పు. ఎవరైనా సరే నీకు అడ్డుగా వచ్చి నీకేమైనా వ్యతిరేకంగా మాట్లాడితే చెప్పు, ఇది నా చాలా శ్రేష్టమైనది, నా బ్రతుకు, నా జీవితం శ్రేష్టమైనటువంటి జీవితంగా నా దేవుడు ఇచ్చాడు, నా దేవుడే చూసుకుంటాడు, నా దేవుడే నాకు సహాయం చేస్తాడు. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే దేవుడు నీ జీవితం కట్టడానికి చాలా టైం తీసుకుంటాడు, మరలా చాలా సమయం తీసుకుంటాడు. దేవుడు అంగీకరించేంత వరకు, దేవుడు కల్పించుకుని నీ జీవితంలో కార్యాలు జరిగించేంత వరకు కూడా దేవునికి ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా రాజీ పడకుండా నువ్వు ఉండడానికి ప్రయత్నము చేయాలి. నా ప్రియ దేవుని సంగమా, రెండవదిగా చూసినట్లయితే దేవుడు నీకు ఇచ్చినటువంటి సంఘములో రాజీ పడిన స్థితిలో ఉండాలి. ఒక సంఘం అంటే 3 పాత్రలు అండి. ఎన్ని పాత్రలు? ఒక సంఘం అంటే 3 పాత్రలే ఉంటాయి. ఎన్ని పాత్రలు ఉంటాయి చూడండి. ఫిలిప్పీలు రాసిన పత్రికలో నేను మీకు చూపిస్తాను ఒకసారి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే ఆ పాత్రలు 3 మనకు కనిపిస్తాయి. 1వ అధ్యాయం 1వ వచనం చూద్దామా? ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, సకల పరిశుద్ధులు నెంబర్ 1, నెంబర్ 2 అధ్యక్షులు, నెంబర్ 3 పరిచారకులు. చాలండి, ఈ 3 ఉంటారండి సంఘంలో. అధ్యక్షులు ఉంటారు, పరిచారకులు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు. జాగ్రత్తగా గమనించాలి. ఈ 3 నువ్వు ఎక్కడున్నావో నువ్వు తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ 3 నువ్వు ఎవరివో నీకు అర్థం అవ్వాలి. ఒక సంఘంలో రాజీ పడిన స్థితి కావాలంటే నీ స్థానం ఏంటో సంఘంలో నీకు తెలియాలి. ఎన్ని రకాలు ఉంటారండి ఒక సంఘంలో? ఎనీ చర్చ్ మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా 3 రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. ఒకరు వాక్యాన్ని బోధించి సంఘం అంతటిని కూడా క్రమపద్ధతిలో నడిపిస్తున్నటువంటి కాపరి, లేక యాజకుడు, లేక బోధకుడు ఉంటాడు, లేదంటే బోధకులు ఉంటారు. వీళ్ళు గ్రూపు వేరు, సపరేట్. రెండో వారు పరిచర్య చేసే వాళ్ళు ఉంటారు. సంఘానికి, సేవకునికి సహాయకారులుగా పరిచర్య చేయడానికి, ఏదో ఒక పని చేయడానికి ఉంటారు. మన సంఘంలో పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పరిచర్య చేస్తున్నారు. ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేవారు పరిచర్య చేస్తున్నారు, పాటలు పాడేవారు పరిచారకులు అంటాం, క్లీనింగ్ చేస్తున్నారు పరిచారకులు అంటాం, ఎవాంజలిజం చేస్తున్నారు పరిచారకులు అంటాం, అక్కడ వీడియో అండ్ ఆడియో చూస్తున్నారు, లైవ్ టెలికాస్ట్ చూస్తున్నారు పరిచారకులు అంటాం. వీరు పరిచారకుల గుంపు. వీళ్ళు సేవకులు కాదు, వీరు సేవకుల కింద పనిచేసేవారు, నాయకుల కింద పనిచేసేవారు. వీళ్ళు
సంఘంలో పరిచర్య చేస్తూ ఉంటారు, సహాయకారులుగా ఉంటూ ఉంటారు. సేవకునికి, సంఘానికి, సేవకునికి, పరిశుద్ధులకు వీరు మధ్యవర్తులుగా ఉంటూ ఉంటారు. వీళ్ళు చాలా పనులు వారు చేస్తూ ఉంటారు, అవిశ్రాంతిగా చేస్తూ ఉంటారు. కొన్ని సంఘాల్లో ఏం జరుగుతుందంటే వారు సరిగ్గా చేయరు, రాజీ పడిపోతూ ఉంటారు. నేను చేయలేనండి అని పాస్టర్ గారికి చెప్పేస్తారు. పాస్టర్ గారు అంటారు వెళ్ళిపో అంటారు. అక్కడితో నీ బ్రతుకు కాలిపోయినట్టే. ఇంకా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఒకటి పరిశుద్ధ సేవకులు, అధ్యక్షులు, రెండవదిగా పరిచారకులు, మూడవదిగా ఏ పని చేయరు పరిశుద్ధులు. వాళ్ళు విశ్వాసులు అంటారు. ఇంకో మాట చెప్పాలంటే వీళ్ళు వస్తారు అంటే వీళ్ళు కొత్తగా వస్తూ ఉంటారు. వీళ్ళు ఇంకా ఏ పరిచర్య వీరికి ఇవ్వబడదు, వాళ్ళు తీసుకోవడానికి కూడా అవకాశం ఇంకా రాదు. వాళ్ళు ఏంటంటే తడబడుతూ వస్తారు, వాక్యం వింటారు, ప్రార్థన చేసుకుంటారు, ఆరాధనలో ఉంటారు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంటారు. వీళ్ళకి సేవకుడు, ఈ పరిచారకులు వారికి సేవ చేస్తూ ఉంటారు, వారికి కావాల్సిన గైడెన్స్ ఇస్తూ ఉంటారు, వారికి కావాల్సిన సపోర్టింగ్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా రాకపోతే ఎందుకు రాలేదని ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, ఎందుకు వాళ్ళు రాలేదని వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. కొన్నిసార్లు సేవకుడు అడుగుతాడు, కొన్నిసార్లు ఈ పరిచారకులు అడుగుతూ ఉంటారు. 3 రకాలైనటువంటి ప్రజలు. ఒకటి అధ్యక్షులు ఉంటారు, రెండవదిగా పరిచర్య చేసే పరిచారకులు ఉంటారు, మూడవదిగా పరిశుద్ధులైనటువంటి ఆ యొక్క విశ్వాసుల గుంపు ఉంటుంది. ఈ 3 క్యారెక్టర్స్ ప్రతి సంఘంలో కూడా ఉండాలని ఫిలిప్పీ సంఘం ద్వారా మనకు అర్థమవుతుంది. అపోస్తలుడైన పౌలు చెప్పిన విధంగా నీవు దేంట్లో అయితే ఉన్నావో పరిచారకులు అనుకో, క్రమం తప్పకుండా సంఘానికి వస్తూ క్రమం తప్పకుండా నీకు ఇచ్చినటువంటి పనిలో రాజీ పడకు. ఎంతమంది ఎన్ని రకాల నిందలు వేసినా, ఎన్ని రకాలైన వ్యతిరేకతలు నీ మీదకి వచ్చినా, ఎన్ని రకాలటువంటి శత్రువులు నీ మీదకి దాడి చేసినా చేస్తున్న పని ఆపకు. శరీరం బలహీనం అయిపోయినా, నీ శరీరం నీ సహకరించకపోయినా, ఏ శత్రువు నీ మీదకి దాడి చేసినా చేస్తున్న పనిలో రాజీ పడకుండా ఉండు. దేవుడు నిన్ను మహిమపరచడం మొదలుపెట్టే వరకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో కష్టం వచ్చిందని, ఎవరు తోటి సంఘస్థులు ఏదో అన్నారని, విశ్వాసి ఏదో అన్నాడని, పాస్టర్ గారు ఏదో అన్నారని, తోటి పరిచారకుడు ఏదో అన్నాడని, నీతో పనిచేసే వేరే పనివారు ఆ గుంపులో ఏదో అన్నారని నువ్వు చేస్తున్న పనిని కాంప్రమైజ్ అయిపోయి పక్కకు వెళ్ళిపోతే అది నీకు నీ జీవితంలో దేవుని కార్యాలు అక్కడితో ఆగిపోతే అనే సంగతి మర్చిపోతావు. ఎందుకో తెలుసా? ఇందాక చెప్పిందే మరలా చెప్తున్నాను. ఇది ఎవరిచ్చింది నీకు? దేవుడిచ్చింది. ఈ పని ఏ పని? శ్రేష్టమైన పని. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన పని, ఇది గొప్ప పని, ఇది నేను చేయడం ఆపను అని నువ్వు కంటిన్యూ చేయడం మొదలుపెట్టు. దానికి అడ్డుగా తగలడానికి అనేకమైన సమస్యలు వస్తాయి నీ చుట్టూ. కూడా నా జీవితంలో వచ్చినాయి. సంఘ పరిచర్యగా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు సంఘ సేవకుడిగా చేయకుండా విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి ఎన్నోసార్లు మేము ప్రార్థన చేసి ప్లాన్ చేసుకున్న రోజులు ఉన్నాయి. రాత్రి అనుకున్న రోజులు ఉన్నాయి. ఈ సేవ చేయలేము, మనం వెళ్ళిపోదాం అనుకున్నటువంటి రోజులు ఉన్నాయి. కానీ ఆ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతంగా మరలా నిలబెట్టి మమ్మల్ని నడిపించడం ప్రారంభించాడు. నా ప్రియ దేవుని సంగమా, కొన్నిసార్లు అలా అయిన తర్వాత ఒక స్థిరమైన నిర్ణయం తీసుకున్నాం. నా మరణమైన నా బ్రతుకైన సంఘమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఏ పని మీద పెట్టాడో ఆ పని నేను చేయాలి, అంతే. ఆ పనిలోనే దేవునికి మహిమకరంగా నన్ను, నా కుటుంబాన్ని దీవిస్తాడు అని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. అందుకని ఈ రోజు వరకు ఎక్కడికి వెళ్ళాం, ఏ ప్రాంతానికి వెళ్ళాం. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, సౌదీ ప్రాంతంలో చాలాసార్లు మమ్మల్ని పిలిచారు. ఇప్పటికీ కూడా యుఎస్లో పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో మేము వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. వెళ్తే 2-3 నెలలు అక్కడ ఉండిపోవాలి. డబ్బులు చాలా వస్తాయి. అటు వెళ్ళామంటే ఇంకా తిరుగులేదండి. అందులో ఈ రోజుల్లో అయితే ధారాళంగా ఇస్తున్నారు సేవకులకి, అందులో ఏమాత్రం డౌట్ లేదు. పాస్పోర్ట్ రెడీగా ఉంది, నన్ను తీసుకెళ్లే వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇప్పటికీ కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. రమ్మని పిలుస్తూ ఉంటారు. పాస్టర్ గారు వచ్చావు, 2 నెలలు ఉండి వెళ్ళొచ్చు కదా అంటూ ఉంటారు. సంఘం ఎలాగా అంటాను. ఇక్కడ సంఘాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళాను. ఎందుకో తెలుసా? ఇది నాకు శ్రేష్టమైనది. ఈ స్థానం నాకు దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన స్థానము. వచ్చిన వాళ్ళు ఎంతమంది వచ్చారో నాకు కాదు, ఈ స్థానము నాకు శ్రేష్టమైన స్థానము. దీన్ని విడిచిపెట్టి నేను ఎక్కడికి రాను. నెహెమ్యా అదే అన్నాడు, దీన్ని విడిచిపెట్టి నేను రాను. నేను గొప్పదైన దేవుని పనిలో నేను ఉన్నాను కాబట్టి నేను రాను అని చెప్పాడు. నా ప్రియ దేవుని సంగమా, చాలాసార్లు నీ కుటుంబంలో, నీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్నటి దినాన
చెప్పులు కుట్టించుకోవడానికని కుక్క ఎత్తుకెళ్ళిపోయింది మొన్న నా చెప్పు ఒకటి పట్టుకుంటేనేమో దాన్ని సగం తీసేసింది, అదేదో కుట్టించుకుందామని తీసుకెళ్ళాను. నవ్వకండి. ప్రైజ్ లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ఏం పట్టుకెళ్ళిపోయింది? కుక్కలు పట్టుకుపోతున్నాయి బయట చెప్పులోకి. ఒకసారి నేను చాలా జాగ్రత్తగా పైన పెడతాను, చాలా కేర్ఫుల్గా. ఆ రోజు ఏదో అయోమయంలో వెళ్తాం కదా, ఒక్కొక్కసారి మన బ్రతుకులు అయోమయంగా ఉంటాయి. కొన్నిసార్లు మైండ్ ఆబ్సెంట్ ప్రొఫెసర్లు అయిపోతాం. అలా బయట నుంచి వదిలేసి వచ్చేస్తే ఆ చెప్పు ఒకటి కనిపించలేదు. మొత్తం మీద హరి సతీష్ పోరాడి ఎక్కడి నుంచి తెచ్చారు. దాని లోపల పాటు పోయింది. ఆ పాటు వేయించుకుందాం, ఎందుకంటే అది ఇష్టపడి కొనుక్కున్న చెప్పు వదులుకోలేం కదా. కొన్ని ఇష్టమైనవి ఉంటాయి కదండి, చెప్పల్సి మనకి ఉంటాయా? అవి పాడైపోయినా సరే వాడేస్తూ ఉంటాం, దాన్ని తీయం దాన్ని, ఎందుకంటే కంఫర్ట్గా ఉంటాయి, మనకు కొన్ని ఇష్టంగా ఉంటాయి అన్నమాట. అవి ఇంట్లో వాళ్ళు తిడతారు, అది ఎందుకు పడేయచ్చు కదా అంటారు, అయినా దాన్నే మళ్ళీ నెమ్మదిగా వాడుతూ ఉంటాం. మీకు లేదేమో మళ్ళీ అలా ఎరుజుపు చూస్తున్నారు నా వంక. సరే, నాకైతే ఉంది అలాంటివి. కొట్టడానికి వెళ్తే ఇక్కడ మన సాగర్ నగర్ ఆ సెంటర్లో ఉంటాడు. ఆడికి కనిపించలేదు. ఒరే ఇక్కడ ఇంకోటి ఉండేవాడు రా ఒకడు, మొత్తం కిడ్నీలు కొట్టేసి కూర్చునేవాడు ఒకడు. అంటే చచ్చిపోయాడు సార్, 4 నెలలు అయిపోయింది చచ్చిపోయాడు, మా వాళ్ళ భావనని నేనని చెప్పాడు. సరే అని మాట్లాడుతున్నాం, ఆడితో మాట్లాడితే కొంచెంసేపు సువార్త చెప్పచ్చు కదా నా బాధ. సో ఆడితో నెమ్మదిగా మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడుతున్నప్పుడు వాడు చెప్పిన మాట నాకు బాధ కలిగించింది. ఏం బాధ కలిగించిందంటే, తన భార్య బాగుంటే సరిగ్గా ఉంటే వాళ్ళ అమ్మ సరిగ్గా ఉండదండి, కనీసం తన భార్య అయినా సరే చూసుకుంటే బతికేవాడండి కొన్ని రోజులు అన్నాడు. అంటే నేను అన్నాను, అదేట్రా ఆడు చేసుకునే దానికి ఆవిడేం చేస్తుంది అన్నాను. లేదండి ఇప్పటికీ అంతే అలాగే ఉంది, మారట్లేదు. ఏంటి తనకున్న ప్రాబ్లం ఏంటంటే, మాట్లాడితే అమ్మిల్లు, మాట్లాడితే అమ్మిల్లు అంటదట. ఏ ఇల్లు? అమ్మే ఇల్లు కాదు, అమ్మ ఇల్లు. చెప్పండి ఒకసారి, అమ్మ ఇల్లు. పుట్టినిల్లు. అంగన్వాడీ టీచర్ గారు ముందు కూర్చోవడం నాకు క్షేమం. ప్రైజ్ లార్డ్. కొంతమంది ఉంటుండే క్షేమం అట. అలాగా దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు నాకు క్షేమకరంగా కొన్నిసార్లు నన్ను డైవర్ట్ చేస్తుంది తల్లి, అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలంతే. ప్రైజ్ లార్డ్. ఆమేన్. హల్లెలూయా. పుట్టినిల్లు. మాట్లాడితే పుట్టినిల్లు అటండి. అన్నయ్యకి పోలేదని వెళ్తుందట, అమ్మకి పోలేదని అమ్మ. మరి వాట్ అబౌట్ ఆమె హస్బెండ్? ఆ భర్తకి వంట వండుకోవడం రాదు, తినడం రాదు, ఏదో భార్య మీద ప్రేమతో వెళ్తానంటే వెళ్ళి అంటాడు, అంతే. వెంటనే సర్దెత్తదట. వెళ్ళింది ఏమైనా త్వరగా అవుతుందా? రాదు. ఒక రోజులో వచ్చేస్తాను అందట, వారం రోజుల వరకు రాదట. ఇతను అన్నయ్య అని పిలుస్తుందట ఇతన్ని. ఇతను ఫోన్ చేసి అంటాడట, అమ్మ తల్లి ఆడు భోజనం లేకుండా పొద్దున్నే లెగిసి తాగేస్తున్నాడు, నువ్వు వస్తే కొంచెం పొద్దున్నే ఏదో వండి పెడతావు, తిన్న తర్వాత తాగుతాడు. పోనీ 4 రోజులు చచ్చిపోయేవాడు 2 నెలలన్నా బ్రతుకుతాడు కదా అంటే, వచ్చేస్తాను అన్నయ్య అని 4 రోజులకు వస్తుందట. నేనంటే నా ప్రియ దేవుని సంగమా, ఎందుకు ఈ డైవర్షన్? ఆ తల్లికి పెళ్ళయింది కదా, కష్టమో నష్టమో ఎవరో పెళ్ళయిన తర్వాత ఎవరు? భర్తే ప్రాణం, పిల్లలే ప్రాణం. నీ తల్లిని నీ తండ్రిని వెళ్ళదంటలేదు, వెళ్ళు. చీటికి చెప్పాలి, కంటిన్యూ చేయరు మీరు, అదే వచ్చింది మీతో. కొన్ని వాక్యాలు చెప్తుంటే మరి ఎక్కడో గుచ్చుకుంటాయో ఏటో తెలియదు, కానీ మాట్లాడవు మనం అసలు అలాగా. ఏం లక్ష్మణ్ అంతేనా? కొన్నిసార్లు అలా నవ్వుతూ ఉండు అప్పుడప్పుడు కొంచెం. ఓకే, ప్రైజ్ లార్డ్. ఆమేన్. హల్లెలూయా. చీటికి మాటికి ఏమంటాం? మిమ్మల్ని కాదమ్మా, నీకు నమస్కారాలు పెడుతున్నాను తల్లి, మిమ్మల్ని కాదు. ప్రార్థన అయిపోయిన తర్వాత నా మీద గొడవలకు రాకండి. మిమ్మల్ని అంటం లేదు, నేను జనరల్గా చెప్తున్నాను, వాక్యం చెప్తున్నాను. మీరు సరిచేయబడ్డారు, దానికి నా ప్రాణం పోయింది చాలా కాలం. నేను చాలామంది మన వాళ్ళందరినీ కౌన్సిలింగ్ చేసి అమ్మ తల్లి ఎలకండమ్మా అంటే, ఎందుకు వెళ్ళకూడదని నా మీద కత్తులు తీసుకొచ్చి కొడవలు తీసుకొచ్చి నోటి మాటలతో అనేకమైన హింసలు పెడితే సగం అయిపోయి మళ్ళీ దేవుని కృపలో మాంసాన్ని తెచ్చుకొని మళ్ళీ బలపడి కండలు తెచ్చుకొని మళ్ళీ పోరాడితే ఇలా ఉంది సంఘం ఇప్పుడు. ప్రైజ్ లార్డ్. ఆమేన్. హల్లెలూయా. మాట్లాడితే వెళ్ళిపోతూ ఉంటారు. నేను చాలామంది అడుగుతుంటాను, పోనీ ఆడికేమన్నా, ఆడికి అనకూడదు కదా, భర్తకి ఏమైనా నేర్పిస్తుంది అంటే అది నేర్పించదు. మళ్ళీ ఆడికి వండుకోవడం రాదు, హోటల్కి వెళ్ళి మీల్స్ తెచ్చుకొని ఓపెన్ చేసి తినడం రాదట ఒక ఆయనకి. ఎలా పెంచిందో మరి వాళ్ళ తల్లి, ఎలా పెంచిందో ఈ భార్య.
అంటే అన్నీ చక్కగా ఓపెన్ చేసి ఇస్తే అప్పుడు అన్నయ్య తినేసి లేచిపోతాడు. మళ్ళీ ఆ ప్లేట్ ఇంకోటి తీయాలి. ప్లేట్ కూడా తీయడు అన్నయ్య. కనీసం ఆ భార్య అన్నిటిని అడుగుతుంది కదా, ఆ ప్లేట్ తీయండి అంటే ఏమైపోయింది, ప్లేట్ పెట్టి కొట్టేస్తాడా ఏమన్నానా? చెప్పరు ఇంట్లో చాలామంది. డైవర్షన్స్. కుటుంబాన్ని విడిచిపెట్టి ఆ భార్య అస్తమానికి అమ్మిల్లు, ఒకరోజు అమ్మిల్లు, ఒకరోజు నానిల్లు, ఒకరోజు అన్న ఇల్లు, ఒకరోజు అత్త ఇల్లు అనుకుని వెళ్ళిపోతుంటే ఈ భర్త తిన్నగా ఉంటాడా? వండుకుండా ఏం చేస్తాడు? చెప్పరు, మాట రాదు బయటికి. ఏం చేస్తాడు? అలా చూస్తున్నారు ఏంటి? మీరే చెప్పాలి, వాళ్ళు కాదు. ఏం చేస్తాడు? నచ్చినట్టుగా. ఈ నచ్చినట్టుగా అన్నది అంటే తెలుగుగా చెప్పామమ్మా. నచ్చినట్టుగా అంటే ఏమో చెప్పలేము. అలాగే ఎన్ని కుటుంబాలు కాలిపోయినాయో నాకు తెలిసినాయి. ఎన్ని కుటుంబాలు కాలిపోయినాయో. అప్పుడు నెత్తి నోరు బాదుకుంటే సుఖం ఏంటి? సుఖం ఏంటి? నువ్వే సరిగ్గా ఉంటే ఆడు ఎందుకు తిరుగుతాడు అటు ఇటు? అర్థమవుతుందండి? సో రాజీ పడినటువంటి స్థితి. దేవునికి ఇచ్చిన కుటుంబంలో ఎన్ని డీవియేషన్స్ వచ్చినా, ఎన్ని డైవర్షన్స్ వచ్చినా, నువ్వు ఉండు కుటుంబంలో, కట్టుకోకు నీ కుటుంబాన్ని. ఇది శ్రేష్టమైన కుటుంబంగా దేవుడు నీకు ఇచ్చాడు. ఇది నా పని గొప్పదని చెప్పు. పిలుస్తుంది మీ అమ్మ అస్తమానికి, అమ్మ రామ్మ రామ్మ అంటుంది. ఇది నా పని గొప్పది, నా ఇల్లు ఉంది నాకు, నా కుటుంబం నాకు ఉంది. నీకేమైనా కష్టం ఉంటే చెప్పు, వస్తాను, ఒకరోజు ఉండు, వచ్చాయి. అవసరం కూడా భార్య భర్తలు కలిసి వెళ్ళండి, వారికి కావాల్సిన సహాయం చేయండి, వచ్చేయండి. దేవుని కృపలో మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ కుటుంబం దేవునికి మహిమకరంగా ఉంటుంది. నా ప్రియ దేవుని సంగమా, కొంతమంది ఉద్యోగాలు చేస్తారు, మాట్లాడితే సెలవు, మాట్లాడితే సెలవు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు, పోర్టులో మంచి ఎంప్లాయ్, ఉన్నతమైనటువంటి జాబ్. నెలలో సూపర్ అండి, 3 రోజులు వెళ్తాడట. ఎన్ని రోజులు? అది సూపర్ అట అన్నయ్యకి. నేను అడుగుతాడు, లేదు తమ్ముడు నేను బాగా వెళ్తాను, 3 రోజులు వెళ్ళిపోతాను అంటాడు. 3 రోజులు ఏంటరా బాబు అంటే, 3 రోజులు వెళ్ళడం అంటే నాకు గ్రేట్ అంటున్నాడు. అలాగే ఒక 4 సంవత్సరాలు వెళ్ళాడు, మొత్తం తీసి పడేశారు, గొడవ వదిలిపోయింది. అప్పటి నుంచి అప్పులు చేయడం మొదలెట్టాడు. ఏంట్రా అంటే అన్నయ్య ప్యాకెట్. అన్నయ్యకి ఏం అలవాటు? ప్యాకెట్. 27 రోజులు ఎవడో పిలుస్తాడట. ఈడు ఒక రోజు అనుకుంటాడట నేను ఇంకెళ్ళకూడదు అనుకుంటాడట. వెళ్ళి ఆ ఆఫీస్కి వెళ్తాడట, అటెండెన్స్ చేస్తాడట, వెళ్తాడట. ఎవడో వస్తాడట, అరే అంటాడట, నేను రాను అంటాడట. ఇంకోటి వస్తాడట, అంటాడు, నేను రాను ఎలా అంటాడట. ఆడెవడో వస్తాడట, అంటాడట, నేను రాను అంటాడట. వెనకని కూడా వచ్చి గోకుతాడు ఇలాగండి. ఏంట్రా అంటే పద వెళ్ళిపోతాడట. ఇక్కడ 4 సార్లు పిలిచినా సరే నెహెమ్యా వెళ్ళలేదు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. అపవాది ఎక్కడో ఒక చోట నిన్ను గోకి 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 మొత్తం మీద నీ లాక్కెళ్ళిపోతాడు. జాగ్రత్త నా ప్రియ దేవుని సంగమా. నీ ఉద్యోగంలో చాలామంది టీ అని తీసుకుపోతాడు, కొంతమంది కాఫీ అని పట్టుకుపోతాడు, కొంతమంది ఇంకంతే అక్కడే బాత కానీ కదా గంగాధర్ చాలా చోట్ల. అంటే నువ్వు కాదులే, జనరల్గా బయట ఇంకక్కడే బాధ కానీ చేస్తాను. ఉద్యోగం అంటేనే వాళ్ళకి పడదు, జీతం మటుకు వచ్చేయాలి చాలా చోట్ల. నేను అంటాను కాదు, నీ ఉద్యోగంలో కష్టపడు. ఎవరైనా నేను పిలిచినా సరే ఇది నా దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన పని, ఇది నా గొప్పది పని, నా గొప్పదైన పని. కాలేజీలకు వెళ్తూ ఉంటారు. మనం ఎప్పుడో అనుష అంటుంది, లైవ్లో ఎవరు చూడరు కదా మీ ఫ్రెండ్స్, పర్లేదు అంటుంది. పాస్టర్ గారు సీనియర్స్ అందరూ కూడా వస్తారండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతారు, మా మీద నెట్టేస్తారు, ఔషధ్యంగా చేస్తుంది ఇప్పుడు తను. సో ఆ వర్క్ అంతా మా మీద, లోడ్ అంతా మా మీద పడిపోతుంది. వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టుగా తిరిగేసి లాస్ట్లో అటెండెన్స్ టైంలో వచ్చేసి అటెండెన్స్ వేయమంటారు, వేసుకునే వెళ్ళిపోతూ ఉంటారు అంతే అంటారు. డైవర్షన్స్. రేపొద్దున వీళ్ళు కెరియర్ ప్రారంభించినప్పుడు పేషెంట్లను ఎక్కువ మందిని చంపేసే వాళ్ళు ఎవరు? డాక్టర్ పేషెంట్ బతికించాలా చంపేయాలా? వీళ్ళేమో బతికిస్తారు, బతికించే వాళ్ళేమో 100లో 2, మిగతా 98 మంది. ఎందుకంటే అసలు ప్రాక్టికల్స్ వాళ్ళు ఉంటాయి కదా, ఎలా కొయ్యాలో తెలీదు. వీళ్ళకి తెలుసు ఎలా స్టైల్ కొయ్యాలో. కళ్ళు మొత్తం ఇలాగ అంటుంది అంతే, మొత్తం 2 అయిపోద్ది. అంటే చెప్తున్నానండి, అంటే బాడీ ఎలాగ చేయాలో ఏంటో అన్నీ కూడా క్లియర్గా. హార్డ్ వర్క్ చేస్తే వస్తుందా లేదంటే ఆడుకుంటూ వస్తుందండి? హార్డ్ వర్క్ చేస్తూ వస్తుంది. కొంతమంది కాలేజీలకు వెళ్తూ ఉంటారు, ఆబ్సెంట్ అవ్వకుండా అటెండెన్స్ ఇంకోళ్ళు వేయాలట. సంజయ్ కొంచెం అటెండెన్స్ వేయించమంట, నేను చూసుకుంటానులే వెళ్ళాను ఏం పర్లేదు అంటారు. ఇక్కడ వీళ్ళకి ఏదో గొప్పలాగా గ్రేస్ అనగానే
ఎస్ అనుష మళ్ళీ వాయిస్ని మార్చి అది పెద్ద ఏదో టాలెంట్ లాగా వీళ్ళు పాడవడం కాకుండా ఇంకొకరిని ఏమండి దేవునికి మహిమకరంగా వాళ్ళ జీవితాలు ఉంటాయంటారా చెప్పండి ఒకసారి నాకు. దేవునికి మహిమకరంగా జీవితాలు కాలిపోతాయి వాళ్ళ జీవితాలు. చూడండి కావాలంటే ఒక టైం వచ్చిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు, ఏముండవు. ఎందుకంటే వాళ్ళకి ఏమీ ఉండదు. నాశనంలోకి వెళ్తారు వాళ్ళు. భయంకరమైనటువంటి పరిస్థితి. నా ప్రియ దేవుని సంగమా, దేవునికి వాక్యం చెప్తుంది నెహెమ్యా గ్రంథంలో, దేవునికి ఇచ్చిన పని అన్ను తలంచుకుని నువ్వు ఏ స్థితిలో అయితే ఉన్నావో ఆ స్థితిలో, ఒకవేళ పరిచర్యలో ఉంటే పరిచర్యలో, వ్యక్తిగతంగా ఉంటే వ్యక్తిగతంలో, ఇది దేవుడు నాకు ఇచ్చిన పని అనుకుని నువ్వు ఉండాలి. అధ్యక్షులైతే సేవకుడిగా ఇది దేవుడు నాకు ఇచ్చిన పని. పరిచారకులైతే మీరు దేవునికి ఏం పని అయితే ఇచ్చారో ఆ పనిలో నమ్మకంగా ఉండవు. లేరు మన సంఘంలో నమ్మకస్తులు. నేను డైరెక్ట్గా చెప్తున్నాను, నమ్మకమైన పనివారు ఉన్నారా? ఉన్నారు. రాజీ పడిపోయే పనివారు ఉన్నారు. మనకి పని చేయడం గొప్పతనం కాదు, రాజీ పడని పని దేవునికి మహిమకరంగా దేవుడిని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఖాళీ ఉంటే చేయడం, పని లేకపోతే చేయడం కాదు, అన్నిటినీ సాక్రిఫైస్ చేసుకుని వచ్చాడు. ఎవరు? నెహెమ్యా. తన కుటుంబాన్ని పక్కన పెట్టాడు, తన జీవితాన్ని పక్కన పెట్టాడు. తనకు ఉన్నతమైనటువంటి స్థాయి, రాజు దగ్గర గిన్నె అందిస్తే ఉన్నతమైనటువంటి స్థాయి పక్కన పెట్టేశాడు. ఒక విషయం చెప్పమంటారా, గవర్నర్గా ఉన్నటువంటి స్థాయి కూడా పక్కన. జీతం తీసుకున్నాడా అండి? తను జీతం తీసుకున్నాడా? తీసుకోలేదు. ప్లేస్లో కూర్చున్నాడా? హైలో లేదు. గవర్నర్ పోస్ట్ ఉన్నదా లేనట్ట? ఇంకా ఏం ఉపయోగించుకున్నాడు? తను డబ్బు తీసుకోలేదు, పని చేయలేదు. తను తోటి పనివారితో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. నా ప్రియ దేవుని సంగమా, దేవుని పనిలో కానీ నేను పిలుచుకుంటే, ఒకవేళ దేవుని పరిచారకులుగా నువ్వు ఉన్నట్లయితే సంఘంలో రాజీ పడకు అంటాడు. కొన్నిసార్లు సేవకుడు రకరకాలుగా మాట్లాడతాడు. దేవుడు అనుమతిస్తేనే కానీ నా సేవకు నన్ను ఏమండో అని అనుకో. దేవుడు అనుమతిస్తేనే కానీ, ఎందుకంటే ఈ పని ఎవరిచ్చారు నాకు? నా దేవుడు నాకు ఇచ్చాడు. అలాగే పరిశుద్ధులు సంఘ సహవాసం అనట మానకుండా, కొందరు మానుకున్నట్టుగా మానక రావాలి. రాజీ పడకు, మానడానికి కాంప్రమైజ్ అవ్వకో. దేవుని సంఘానికి ముందుగా ప్రార్థన చేసుకో. ప్రభువా, నాకు ఒక సంఘాన్ని ఇచ్చావు, నీ కొందనాలు. ఈ సంఘం ఎవరిచ్చారు? నువ్వు ఇచ్చావు ప్రభా. ఇంక నేను రాజీ పడ్ను. ఎడతెగని సహవాసము, అలుపెరగని సహవాసము. ఎన్నిసార్లు ఈ సంఘంలో ప్రార్థనలు అవుతాయి, అన్నిసార్లు కూడా రాజీ పడకుండా నేను అటెండ్ అవుతాను. తీర్మానం తీసుకుని చూడు, ఒకసారి తీర్మానం తీసుకుని చూడు, ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయో. ఆదివారం పెళ్ళంటే వెళ్ళిపోతావు, అక్క పెళ్ళి అంటావు, చెల్లి పెళ్ళి అంటావు, తమ్ముడు పెళ్ళి అంటావు. నేను ఆడికి వెళ్ళి ఆ నెహెమ్యా ఏదో పక్క ఇదిలోకి వెళ్ళి గోడ కట్టినట్టు ఉంటుంది. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎగ్జామ్ రాయాలా? పక్కోడు ఎగ్జామ్ హాల్లో రాయాలా? నీ హాల్ టికెట్లు ఏ సెంటర్లు ఇచ్చాడు అక్కడ రాస్తావా? ఈ హాల్ టికెట్ పెట్టి ఎక్కడ ఒకటే ఎగ్జామ్ కదా. ఏమండి, మన 10th క్లాస్ ఎగ్జామ్స్ కదా. అంత దూరం ఏం వెళ్తానని చెప్పి రమ్మి పక్కనెక్కడ స్కూల్లో నువ్వు ఉన్న భాష స్కూల్కి వచ్చేసి మా చంద్రక్కే కదా, ఏం పర్లేదు కదా, రాయించేస్తుంది కదా అంటే అవుతుందా? నువ్వు రాయించేస్తావు మూల కూర్చోబెట్టి. ఆ పేపర్ ఏమైనా వాల్యుయేషన్ జరుగుతుందా? జరగదు. దేవునికి ఇచ్చిన సంఘములో దేవుడిని నిలబెడతాడు. దేవునికి ఇచ్చిన సంఘాన్ని మానకుండా మ్యాక్సిమం నువ్వు ఏం చేయాలి? ప్రయత్నము చాలు. రాజీ పడకూడదు ఇంకా దాంట్లో. ఈ విధంగా నీ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ కార్యాలు చేస్తాడు. ఎంతమందికి అర్థమవుతుందండి? 2, 3, 4 చెప్పేసాను అనుకోండి, సాయంత్రం వెళ్తారు. లేచి నుంచి ప్రార్థన చేసుకుందాం. నెక్స్ట్ వీక్లో 2, 3, 4 చెప్పుకుందాం. ఉదయకాల సమయంలో ప్రభు నీతో ఏమైనా మాట్లాడితే, దేవునికి మహిమకరంగా ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, తండ్రి నువ్వు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. భూమి మీదకి దేవుని మహిమను ఎలా తీసుకొస్తావంటే, నీకు ఇచ్చిన ఏ పనైనా సరే రాజీ పడకుండా చేస్తే అదే దేవునికి మహిమ తీసుకొస్తుంది. దేవునికి మహిమ చేయాలంటే నీకు ఇచ్చిన పనిలో, అది సంఘ పనైనా, కుటుంబ పనైనా, ఉద్యోగమైనా, నీ వ్యక్తిగత జీవితమైనా, దేవుడు నీకు ఇచ్చింది ప్రతిదీ కూడా ఇది నా దేవుడు నాకు ఇచ్చాడు, ఇది శ్రేష్టమైనదని భావించి కన్ఫ్యూజ్ అవ్వకుండా, డైవర్ట్ అవ్వకుండా, నువ్వు ఇచ్చిన పనిలో రాజీ పడకుండా నువ్వు ఉంటే, ఉద్యోగంలో ఉంటావా, ఎవరిని రకాలుగా చెప్పినా అటు ఇటు తిరక్కు. నీ ఉద్యోగంలో కష్టపడు. నీ ఉద్యోగంలో ఏం చేయాలో అది చివరి వరకు చెయ్యి.
చెయ్యి, అవసరమైతే పక్కోడి పని కూడా చెయ్యి. దేవునికి మహిమ అది. దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు మహిమపరుస్తున్నావో ఆ మహిమే నేను ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్తుంది. ఒక కాలేజీలో చదువుకుంటున్నావా, చదువుకోవడానికి వెళ్ళు. నీ ఫ్రెండ్స్ పక్కకు పిలిచినా, ఫోన్ చాటింగ్లోకి వెళ్ళినా డైవర్ట్ అవ్వకు. చెడ్డ స్నేహితులు బయటికి వెళ్దామని చెప్పినా వెళ్ళకు. నువ్వు ఒక్కడివే కూర్చున్నావా ఆ క్లాసులో, ఫ్యాకల్టీ వచ్చి నీ క్లాస్ చెప్తారు. అది దేవునికి మహిమ. దేవుడు నేను ఒక్కడినే దేవుడు ఆశీర్వదిస్తాడు. అప్పుడు ఒక కాలేజీకి నువ్వు వెళ్తున్నప్పుడు, ఒక స్కూల్కి వెళ్తున్నప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ ఆ క్లాస్ మానేసి పక్కకు రమ్మని గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ను వేసుకుని తిరుగుతున్న వాళ్ళు వెనకాల నువ్వు కూడా తిరిగితే నీ బ్రతుకు కాలిపోద్ది. జాగ్రత్త. తర్వాత పైకి రావడానికి ఏ ఆధారం నీకు దొరక్క నీ జీవితకాలం అంతా ఏడుస్తూ బ్రతుకుతావు. జాగ్రత్త నా ప్రియ దేవుని సంగమా. దేవుడు నీకు ఇచ్చిన చదువు టైంలో చదువుకో. మంచి స్థితిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబ జీవితంలో కష్టపడు, పర్వాలేదు. నీ భర్తను ప్రేమించు, నీ భార్యను ప్రేమించు, నీ బిడ్డలను ప్రేమించు. ఇంట్లో భర్త ఉన్నప్పుడు వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళకు. ఇంట్లో భార్య ఉన్నప్పుడు అటు ఇటు తిరక్కు. భర్తతో కనిపెట్టుకుని ఉండు, పిల్లలతో కనిపెట్టుకుని ఉండు. ఇంటింటికి తిరక్కు. భర్త ఇంట్లో ఉన్నాడా, ఇంటింటికి తిరక్కు. నీ భర్తతో గడుపు. దేవుడు నిన్ను దీవించడం మొదలు పెడతాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. భర్తను ఒంటరిగా విడిచి భార్యలు ఎక్కడికి వెళ్ళకండి. భర్తలు భార్యలను విడిచిపెట్టి ఎక్కువగా వెళ్ళడానికి తిరగకండి. ఎక్కువ శాతం నీ కుటుంబంలో గడపడానికి ప్రయత్నం చేయండి. దేవుడు నీ కుటుంబాన్ని మహిమకరంగా దీవించడం మొదలు పెడతాడు. చాలా కుటుంబాలు నష్టపోవడం గల కారణము తగిన సమయానికి ఆ భర్తల దగ్గర భార్యలు ఉండకపోవుట, ఆ భార్యల దగ్గర భర్తలు ఉండకపోవుట. వారి వలన కుటుంబాలు పాడైపోయినాయి. ఎన్నో నేను చూశాను నా జీవితంలో. ఒకవేళ ఉదయకాల సమయంలో నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించాలని ఆశపడితే ఇక్కడ నుంచి అయినా నీ జీవితాన్ని కట్టుకో. దేవునికి ఇచ్చిన ఉద్యోగంలో, దేవునికి ఇచ్చిన కుటుంబంలో, దేవునికి ఇచ్చినటువంటి ఆత్మీయ సంఘములో నీ పాత్ర ఏమైతుందో ఆ పాత్రలో రాజీ పడకుండా, శత్రువు దాడి నీ మీదకి వస్తుంది. అపవాది ఖచ్చితంగా నీ మీదకి దాడి చేస్తాడు. నువ్వు చేస్తున్న పని చేయకుండా చెడ్డ స్నేహాలని దగ్గరికి తీసుకురావడానికి ఆ యొక్క సన్బల్టును పంపించినట్టుగా పంపిస్తాడు. నిన్ను డైవర్ట్ చేయడానికి పంపిస్తాడు. జాగ్రత్త సుమా. నీ చేస్తున్న పనిని పక్కన పెట్టి నువ్వు వెళ్ళావా, ఆ రోజుతో నీ బ్రతుకు సున్నా. తీసుకుంటావా మంచి నిర్ణయం ఉదయకాల సమయంలో? దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం మంచిదో చెడ్డదో, నీ భర్త మంచోడో చెడ్డోడో దేవుడు చూసుకుంటాడు. నీ పిల్లలు మంచోళ్ళో చెడ్డోలో దేవుడు చూసుకుంటాడు. నీ వంతు పని రాజీ పడకుండా చేయి. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం కదా, కష్టపడు. దివారాత్రులు కుటుంబంతోనే ఉండు. ఎక్కువగా వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళి తిరుగులాడటం చేయకు. అది నీకు క్షేమం కాదు, అది నీకు మంచిది కూడా కాదు. దానివల్లనే కుటుంబాలు పాడైపోవడానికి అపవాది దాడి చేస్తాడు. ఆ టైంలో నువ్వు డైవర్ట్ అవ్వడానికి సహాయం చేస్తాడు అపవాది. దానివల్ల నీ కుటుంబంలో భయంకరమైన శ్రమను ఎదుర్కోవాల్సి వస్తుంది. నీ ఉద్యోగంలో శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నీ చదువులో శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నువ్వు వెళ్తున్నటువంటి ఆత్మీయ జీవితంలో శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది. భరించడం కష్టమైపోతుంది. దేవుడిని బ్రతుకుని కట్టాలంటే, దేవుడిని జీవితాన్ని కట్టాలంటే దేవుడికి ఇచ్చిన పనిలో రాజీ పడకు. పరిశుద్ధుడానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ఉదయకాల సమయంలో నువ్వు మా జీవితంలో ఏది ఇచ్చినా అది నువ్వు ఇచ్చింది ఏదైనా మా దృష్టిలో అది చెడ్డదవచ్చు, కానీ నీ దృష్టిలో అది శ్రేష్టమైనది ప్రభువా. ఆ శ్రేష్టమైనదిగా మేము భావించి, అది చిన్న ఉద్యోగమో పెద్ద ఉద్యోగమో, అది చిన్నదో పెద్దదో ప్రభువా, మేము అవిశ్రాంతిగా కష్టపడి పని చేయడానికి మాకు సహాయం దయచేయండి. బద్ధకస్తులుగా మమ్మల్ని ఉంచొద్దు, డైవర్ట్ అవనివద్దు నాయన. అది నా నెహెమ్యా గోడలు కడుతున్నప్పుడు గోడ కట్టేశాడయ్యా. ఆ యొక్క గుమ్మాలు కడుతున్నాడు, ఆ ద్వారబంధాలు కడుతున్నాడు. ఇంకా డోర్స్ పెడితే అయిపోయినట్టే. అప్పుడు మొదలుపెట్టారయ్యా శత్రువులు. రానీతో మాట్లాడాలి. నెహెమ్యా అంటున్నాడు, నేను రాను. అయ్యా మేము కూడా చాలా స్థలాలు చెప్పలేకపోతున్నాం. ఎవరో ఏదో అనుకుంటారని నువ్వు మాకు ఇచ్చినటువంటి పక్కన పెట్టి మేము వెళ్ళిపోతున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి. ఇదిగో కలసలు మా చేతుల పైకెత్తుతున్నాం. మమ్మల్ని తాకండి, మమ్మల్ని ముట్టండి, మమ్మల్ని అభిషేకించండి. అయ్యా ప్రభా, మా పనివారిలో ప్రభా మేము మిగతా వారితో కంపారిజన్ చేసుకోకుండా
బహు జాగ్రత్తగా నాయన నువ్వు మాకు ఇచ్చినటువంటి ప్రతి విషయంలో తండ్రి మేము రాజీ పడకుండా పట్టుదల కలిగి మేము ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం దయచేయమని, ఎటువంటి డైవర్షన్ స్పిరిట్ని కూడా యేసునామములో ఇప్పుడు మేము బంధిస్తూ ఉన్నాం. ఇదిగో మమ్మల్ని పక్కకు లాగుతున్నటువంటి ప్రతి ఇచ్చగలంత శక్తుల మూర్ఖతరమైనటువంటి మనుషులను యేసునామములో ఇప్పుడు మేము బంధిస్తూ ఉన్నాం. మేము డెలివరెన్స్ ప్రకటిస్తున్నాం. ప్రభువా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నిలబడే శక్తిని మాకు దయచేయండి. నిలబడే అభిషేకం మా మీదకి వచ్చునుగా కతరని కొందాలు. మా జీవితాలను మేము కట్టుకునే శక్తిని మాకు దయచేయండి. మహిమ ఘనత ప్రభావాల మీద ఒకటే పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రత్యేకమైన